ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉషా. పెయిన్ ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సందర్భంలో మనం దీన్ని చూస్తూనే ఉంటుంటాం. కొంతమంది దాన్ని ఓవర్కమ్ చేయగలుగుతారు, కొంతమంది ఆ పెయిన్ అలాగే చూస్తూ ఉంటుంటారు, కొంతమందికి ఆ పెయిన్ వల్ల ఆగిపోతూ ఉంటుంటారు, కొంతమంది చేతగాని వాళ్ళలాగా మిగిలిపోతూ ఉంటుంటారు. సో ఒక పెయిన్ మిమ్మల్ని బాగా హాంట్ చేస్తుంది, సిచ్యుయేషన్ నుంచి బయటికి రానివ్వట్లేదు, మాకు అన్ని దారులు మూసుకుపోయినట్టున్నాయి, మాటలు యుద్ధాలు చేసినా మాకు ఈ పెయిన్ పోలేదు అని మాట్లాడుతుంటుంటారు. మీ అందరి కోసమే ఈ వీడియో. పూర్తిగా వీడియోని మొత్తం చూడండి అండ్ కామెంట్ రూపంలో ఈ వీడియోపై మీ ఫీడ్బ్యాక్ని కూడా ఇవ్వండి. మనతో పాటు లక్ష్మీప్రియ గారు ఉన్నారు. ఒక పెయిన్ మూమెంట్, ఒక పెయిన్ సిచ్యుయేషన్ ఏదైతే ఉంటుందో దాని నుంచి ఎలా ఓవర్కమ్ అవ్వాలి, పెయిన్ని ఏ విధంగా చూడాలి అన్న దానిపైన డిస్కస్ చేద్దాం. నమస్తే లక్ష్మీప్రియ గారు. నమస్కారం ఉషా గారు. పెయిన్ అనేది సర్వసాధారణంగా ప్రతి మనిషి జీవితంలో ఉంటుంటుంది. మనిషి కొంతవరకు తీసుకోగలుగుతారు, కానీ కొన్నిటిని మాత్రం ఆ దెబ్బని తట్టుకోలేరు. ఒక రకంగా చెప్పాలి అంటే వెన్నుపోటు అని కూడా మనం మాట్లాడుతూ ఉంటుంటాం. పెయిన్ ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి అంటారు? ప్రతి ఒక్కరికి లైఫ్లో అలాంటిది ఏదో ఒక మూమెంట్ వస్తుందండి. ఎంత అంటే మనం నమ్మిన వాళ్ళకి చాలా సహాయం చేస్తాము, వాళ్ళు ఎక్కడో లోలు ఉంటే వాళ్ళని ఎంతో సహాయం చేసి పైకి తీసుకొస్తాం, మనని పట్టించుకోరు, మర్చిపోతూ ఉంటారు. ఎక్కడనో షెల్టర్ లేదని వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని వాళ్ళకి ఎంతో మన వల్ల కాకపోయినా బెస్ట్ చేసినా కూడా వాళ్ళు లాస్ట్కి మనకి ఏదో ఒక మోసం చేసి వెళ్తారు, మన ఫ్యామిలీ కింద పడిపోవడానికి ఏదో చేస్తూ ఉంటారు. ఇలాంటివి ఎన్నో ఉంటాయి లైఫ్లో. రిజెక్షన్స్, ఇన్సల్ట్గా అవమానిస్తారు నలుగురులలో. అండ్ ఇవే మన అనుకున్న వాళ్ళ నుంచి వస్తే అయితే తట్టుకోలేరు. మన ఫ్యామిలీ మెంబర్స్ చీట్ చేసిన విషయం కానివ్వండి, లైఫ్ పార్ట్నర్ కానివ్వండి, మన తోబుట్టువులు కానివ్వండి, చాలా క్లోజ్ ఫ్రెండ్స్, వీళ్ళ నుంచి వచ్చినప్పుడు ఇవి తట్టుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఎలా అయిపోతుంది అంటే ఎవరికి చెప్పుకోలేక నలుగుట్లో తలదించుకున్నట్టు అయిపోతుంది. బాధ భరించలేక ఈ మూమెంట్లో వాళ్ళకి ప్రపంచం ఇంకేం కనిపించదు. ఎలా వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఏమైనా కనిపిస్తే కూడా కంట్లో వాటర్ తప్ప ఎదుటి వాళ్ళు కూడా కనిపించరు ఇలాంటి మూమెంట్స్లో. ఇది ప్రతి ఒక్కరి లైఫ్లో ఒకనొక మూమెంట్లో వస్తూ ఉంటుందండి, 100%. సో ఇది మనం దీనికి ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నాము, దీనికి ఇందాక మీరు చెప్పినట్టు మనం దానికి లొంగిపోతున్నామా లేదా మన జీవితాన్ని మనం దీని నుంచి మార్చుకుంటున్నామా అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ మూమెంట్లో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకుంటారు. నేనేం చేశాను, నాకెందుకు, ఎంత చూశాను నేను, నన్ను ఎందుకు మోసం చేశారు, నేను అంత డిజర్వింగ్ కాదా, వాళ్ళపైన వాళ్ళ వర్తీనెస్ని వాళ్ళు తక్కువ చేసేసుకుంటూ ఉంటారు. ఇలాంటి పెయిన్ మూమెంట్లో ఉన్నప్పుడు ఒక్క విషయం నేను చెప్పాలి ఏందనుకుంటున్నానంటే, ఇట్ ఈస్ నాట్ అబౌట్ మీ వర్తీనెస్, మీరు ఎవరు అని కాదండి. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మీకు ఆ రిజెక్షన్ ఇచ్చిన వాళ్ళది, మిమ్మల్ని చీట్ చేసిన వాళ్ళ నేచర్ ఏందనేది బయటకు వస్తుంది, కానీ మీ వర్తీ కాదు అని కాదు. సో దీన్ని పెట్టుకుని మీరు ఆగిపోతే మీ లైఫ్ ఇక్కడనే ఆగిపోతుంది. ఒక బేసిక్ థింగ్ అండి, సైంటిఫిక్గా మాట్లాడాలి అని అంటే ఒక ఫార్ములా. ప్రతి ఒక్కరు ఈ ఫార్ములాని కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. E+R = O. E+R = O. ఈ అంటే మన లైఫ్లో జరిగిన ఒక సంఘటన, ఈవెంట్. దీనికి మనం ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నాం, ఏ విధంగా రియాక్ట్ అవుతున్నాం. రియాక్ట్ అవ్వడం అంటే ఈ పెయిన్ 100% ఈ మూమెంట్ పెయిన్ ఉంటుందండి, కానీ ఎంతవరకు మనం క్యారీ చేస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది మనం చాలాసేపు క్యారీ చేసాం అనుకోండి, మీకు ఇష్టం లేని ఏదైనా ఒక బ్యాడ్ స్మెల్ ఉన్న థింగ్ చేతిలో పట్టుకోండి, దాంతో ఉండగలుగుతారా? ఉండలేము. అదే ఈ మూమెంట్ని మీరు ఎంతసేపు హోల్డ్ చేస్తూ ఉంటారో మీకే ఆ బ్యాడ్నెస్ అంతా మిమ్మల్ని అది డిస్ట్రాయ్ చేస్తుంది, మీ యొక్క లైఫ్ని పార్ చేస్తూ ఉంటుంది. సో 100% ఇది పెయిన్ ఉంటుంది, కానీ ఎంత తొందరగా దాన్ని వదిలేస్తారు అనేది ఈజ్ ఇంపార్టెంట్. సో మీ ఫ్యూచర్ ఎలా ఉండకపోతుంది అంటే అవుట్కమ్. E+R = O అన్నాను కదా, O ఇస్ ద అవుట్కమ్. మీ ఫ్యూచర్ ఇప్పటి నుంచి ఎలా ఉండబోతుంది అనేది ఈ సిచ్యువేషన్ పట్టే ఉంటుంది. సో మీరు ఎలా రెస్పాండ్ అవుతున్నారా, రియాక్ట్ అవుతున్నారా. ఇట్ ఈస్ నాట్ అబౌట్ మీ వర్దినెస్ కాదు, యూ డిజర్వ్ ద బెస్ట్, మీరు చాలా బెస్ట్ కాబట్టి యు ఆర్ గోయింగ్ త్రూ దిస్ పెయిన్. ఈ ఈవెంట్ మీ లైఫ్లో మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుందా లేదా మిమ్మల్ని ఇంకా కిందికి దించేస్తుందా? ప్రతి ఒక్కరు మన లైఫ్లో ఒక్కొక్క స్టెప్ పైకి ఎదుగుతూ వస్తూ ఉంటాం. ఈ మూమెంట్ వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే దాంట్లోనే ఉండిపోయి లైఫ్లో ఏదో ఒక 10 స్టెప్లు కిందికి వచ్చేసినంత బాధ ఉంటుంది, ఫ్యూచర్ కనిపించదు. అప్పుడు ఈ మూమెంట్ని మీరు లైఫ్లో కిందికి వెళ్ళడానికి యూజ్ చేస్తున్నారా, పైకి ఎదగడానికి యూజ్ చేస్తున్నారా అనేది ఇంపార్టెంట్. సో ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే చాలా మంది గొప్ప వాళ్ళు 100% ఇలాంటి ఎన్నో రిజెక్షన్స్, ఇన్సల్ట్లు, చీటింగ్ ఫేస్ చేసే అంత పైకి ఎదిగారు. సో మహాత్మా గాంధీ కూడా ఆయన ట్రైన్లో నుంచి కింద పడేసి ఆయన ఇన్సల్ట్ ఆయన ఫేస్ చేశారు. ఎలా టర్న్ చేస్తున్నారు, ఇది మీరు ఒక వెపన్గా చేసుకుని మీ లైఫ్లో ఎదుగుతున్నారా అనేది ఇంపార్టెంట్. దీనికోసం ఫస్ట్ ఏంటి అంటే మీరు ఆ పెయిన్ని రిలీజ్ చేయాలి. సో ఉషా గారు మీకేమైనా ఉందా మీ లైఫ్లో ఇలాంటి ఇన్సిడెంట్? డెఫినెట్గా అండి.
ఏదైనా ఉంది, పెయిన్ అయితే ఉంది. పెయిన్, ఏదో ఒక ఈవెంట్, ఒక చిన్న ఆ ఈవెంట్, ఆ పెయిన్ మీలో నుంచి రిలీజ్ చేయడానికి ఒక చిన్న యాక్టివిటీ చేద్దామా? ఐస్ క్లోజ్ చేసుకోండి. టేక్ ఎ డీప్ ఇన్హేల్. క్లియర్గా చూడండి ఆ ఇన్సిడెంట్ ఒక్కసారి. ఏదైతే ఈవెంట్ జరిగిందో విచ్ హెస్ కాజ్డ్ యూ లాట్ ఆఫ్ పెయిన్, క్లియర్గా ఆ పిక్చర్ చూడండి, ఆ వ్యక్తిని చూడండి, ఆ మాటలు, వాయిస్ వినండి వాళ్ళది, వాళ్ళ టోన్ క్లియర్గా. కుడ్ యూ ఫీల్ ఇట్ అండి? ఆ పెయిన్ మీ బాడీలో ఫీల్ అవుతున్నారా? అది మీ బాడీలో ఒక పార్ట్లో ఇట్ ఈస్ దేర్. ఆ పెయిన్ చూడండి, ఆ ఇమేజ్ చూడండి, మీ బాడీలో ఎక్కడనో ఒక దగ్గర ఆ పెయిన్ అనేది స్టోర్ అయి ఉంది. ఆ పెయిన్కి ఒక షేప్ ఇవ్వండి. అది ఒక కలర్లో కనిపిస్తుంది మీకు, రైట్? ఆ కలర్ అండ్ ఒక షేప్ ఉంది దానికి. దాన్ని మీరు చూడడానికి మీకు చూసి తెలిసిపోతుంది అది సాఫ్ట్గా ఉందా లేదా రఫ్గా ఉందా అనేది మీకు కనిపిస్తుంది. దాన్ని కలర్ చేంజ్ చేయండి, చేంజ్ దట్ కలర్. దాని షేప్ చేంజ్ చేయండి. మేబీ అదొక ఇర్రెగ్యులర్ షేప్లో ఉంటే ఒక బాల్ లాగా చేంజ్ దట్ షేప్, చేంజ్ దట్ టెక్స్చర్. మీరు ఏదైతే ఇందాక సాఫ్ట్గా రఫ్గా ఏదో ఒక విధంగా కనిపించింది కదా, దాన్ని ఆపోజిట్గా చేంజ్ చేసేయండి. జస్ట్ అది మొత్తం చేంజ్ చేసిన షేప్, కలర్ ఒక పార్ట్లో ఉంది మీ బాడీలో. జస్ట్ మీ నోటి బయట ఒక బెలూన్ ఉంది, దాంట్లో బ్లో చేసేసేయండి కంప్లీట్. ఆ బాల్ని మొత్తము దాని లోపల బ్లో చేసేయండి కంప్లీట్గా. ఆ బాడీలో ఎక్కడ ఉన్నా కూడా జస్ట్ బ్లో ఇట్ అవుట్ టోటలీ. రిలీజ్ ఇట్. ఫుల్ అయిపోయింది బెలూన్, కంప్లీట్గా ఫిల్ అయిపోయిన తర్వాత మీ బాడీ నుంచి కంప్లీట్ ఆ ఎమోషన్ అంతా, ఆ షేప్ మొత్తం అది ఫిల్ అయిపోయిన తర్వాత జస్ట్ రిలీజ్ దట్ బెలూన్. సీ దట్ బెలూన్ ఈజ్ గోయింగ్ హయ్యర్ అండ్ హయ్యర్. హీలియం బెలూన్ లాగా మొత్తం అది ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్. మీకు అది సైజ్ చిన్నగా అయిపోతూ వస్తుంది బెలూన్, చాలా చిన్నగా అయిపోతుంది, ఇంకా చిన్నగా, అండ్ ఇట్ డిసపియర్స్. జస్ట్ టేక్ ఏ డీప్ ఇన్హేల్. ఎక్కడేమున్నా జస్ట్ నోట్లో నుంచి గాలి వదిలేసేయండి, బ్లాక్ ఎనర్జీ రిలీజ్ చేసేయండి బయటికి. టేక్ వన్ మోర్ డీప్ ఇన్హేల్. స్లోలీ ఎక్సేల్. స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. చాలా ప్రశాంతంగా ఉంది. మన జీవితంలో నుంచి ఏదైతే వెళ్ళిపోవాలి, మర్చిపోవాలి అనుకున్నామో కనిపించకుండా వెళ్ళిపోయినంత ఆ ఎనర్జీ, ఒక మాటలో చెప్పాలంటే ఎనర్జీని తీసుకోగలిగాను నేను దాన్ని ఫీల్ అయ్యాను. ఒక మూమెంట్ని మర్చిపోలేకుండా, ఒక సిచ్యుయేషన్ ఇంకా పెయిన్గా ఫీల్ అవుతూ స్ట్రాంగ్ ఎలా అవ్వాలనే దానిపైన ఫోకస్ చేశాను. డిసప్పేర్ అని మీరు ఎప్పుడైతే వాడారో కంప్లీట్లీ డిసప్పేర్. వండర్ఫుల్, వండర్ఫుల్, సూపర్ అండి. ఇక్కడ మనం బేసిక్గా ఏం చేసాము అంటే ఇది ఒక సైంటిఫిక్ టూల్. మనము ప్రతి ఒక్క బాధని, ఎమోషన్ మన బాడీలో ఎక్కడో ఒక దగ్గర స్టోర్ అయిపోయింది. ఎప్పుడైతే మన బ్రెయిన్కి ఒక ఇమేజ్ ఉంటుంది, దానికి ఒక షేప్ ఉంటుంది, కలర్ ఉంటుంది, ఒక సైజ్ ఉంటుంది. ఎప్పుడైతే మనం కాన్షియస్గా దాన్ని చేంజ్ చేసామో అది మన బాడీలో నుంచి చేంజ్ అయిపోతుంది. అండ్ వెన్ వీ రిలీజ్ ఇట్, అది మన బాడీలో ఎప్పుడైతే మనం దాన్ని మెయిన్ ఏదైనా మనం తీసుకునే సెన్స్ ఆర్గన్స్ ఏదైనా మనం ఒక విజువల్గా ఒక సౌండ్, ఒక టెక్స్చర్ మనం ఫీల్ మన సెన్స్ ఆర్గన్స్ నుంచి. సో ఇవన్నీ ఒక విధంగా స్టోర్ అయి ఉంటుంది. ఎప్పుడైతే మనం కాన్షియస్గా దాన్ని చేంజ్ చేస్తామో ఆ మెమరీ అనేది మన బ్రెయిన్లో ఉండదన్నమాట. సో అది కంప్లీట్గా మనం రిలీజ్ చేసేస్తాం. లైఫ్లో మీ ఎవరికైనా ఇలాంటి ఇష్యూ ఉంటే 100% ఈ ఎక్సర్సైజ్ని రిపీటెడ్గా డైలీ చేయండి. మీ లైఫ్లో మీరే ట్రాన్స్ఫర్మేషన్ చూస్తారు. సో ప్రతి ఒక్కరి లైఫ్లో పెయిన్ ఉంటుందండి. కొంతమందికి రిలేషన్షిప్లో, కొంతమందికి కెరియర్లో, కొంతమందికి పిల్లల ద్వారా, కొంతమందికి పేరెంట్స్ ద్వారా, కొంతమంది సబ్జెక్ట్ పైన, చదువుకునే పిల్లలకైతే ఫెయిల్ అవ్వడం పైన ఏదో ఒక దాంట్లో పెయిన్ ఫీల్ అవుతూ ఉంటుంటారు. దాని నుంచి బయటపడడానికి సంవత్సరాలు పడుతూ ఉంటుంది. మనుషుల మధ్య ఉంటారు కానీ మనిషిలో ఉండరు. చాలా మంది ఇది ఎలా అయిపోతుందంటే మన క్లోజ్ వాళ్ళ నుంచి చాలా మందికి ఎలా అయిపోతుందంటే పేరెంట్స్ ఈ కాలంలో పిల్లల నుంచి ఫేస్ చేస్తున్నారు, భరించలేకపోతున్నారు. అంటే బయట ఎవరి నుంచో అంటే కొంచెం వదిలేయడం ఈజీ ఉంటుంది, కానీ ఇది మన లైఫ్, మన జర్నీలో ఇలాంటివి తప్పదు. కాబట్టి వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ద ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ యాక్సెప్ట్ చేయాలి మనం ఆ ఎమోషన్. వాట్ ఎవర్ వీఆర్ గోయింగ్ త్రూ ఇగ్నోర్ చేసేస్తూ ఉంటారు చాలా మంది. ఇట్ ఈస్ నాట్. అడ్రస్ ఇట్. మీ బాడీ ఎక్కడో స్టోర్ అయ్యింది, ఆ పెయిన్ అడ్రస్ చేయాలి. ఎప్పుడైతే మనం అడ్రస్ చేస్తామో, అక్నాలెడ్జ్ చేస్తామో, వి విల్ రిలీజ్ ఇట్ అవుట్. సో చాలామంది ఈ వీడియో చూసే వాళ్ళకి
పెయిన్ అనేది మనిషి ఒక అడుగు ముందుకేయడానికి ఆపే ఒక టూల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక పెయిన్ వల్ల భయం క్రియేట్ అవుతూ ఉంటుంది, ఆందోళన వస్తూ ఉంటుంటుంది, టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటుంటారు. అది వ్యాపారంలోనైనా రిలేషన్షిప్లోనైనా వన్ మోర్ ఛాన్స్ తీసుకోవడానికి ఆలోచిస్తూ ఉంటారు. అలా ఒక పెయిన్ వల్ల జీవితంలో ఒక దగ్గర ఆగిపోయాము, లొంగిపోయామనుకునే వాళ్ళందరికీ కూడా మార్నింగ్ సెషన్స్లో అయితే డెఫినెట్గా క్లాసెస్ ఉంటూ ఉంటాయి. మనం ఏ విధంగా రిలీజ్ చేయాలి, మనం ఏ విధంగా ఓవర్కమ్ అవ్వాలన్న వాటిపైన. లేదు మాకు పర్సనల్గా కావాలి, లక్ష్మీప్రియ గారితో మేము 1-on-1 మాట్లాడాలనుకుంటున్నాము, రిలేషన్షిప్లో మాకు ఒక పెయిన్ ఉంది, దాని నుంచి ఓవర్కమ్ అవ్వలేకపోతున్నాం, పిల్లల వల్ల మోసం, ఇలా రకరకాలుగా ఉంటుంటాయి. ఒక మోసాన్ని తీసుకోలేక జీవితంలో ఒక దగ్గరే ఆగిపోయిన వాళ్ళందరికీ కూడా పర్సనల్ సెషన్ ఉంటూ ఉంటుంది, క్లాసెస్ కూడా ఉంటూ ఉంటాయి. మీకు ఇంట్రెస్ట్ ఉండి కనుక జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. అండ్ దానికన్నా ముందు ఈ ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ లక్ష్మీప్రియ గారు, థ్యాంక్ యూ.